మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వాళ్ళు ప్రమాదంలో పడ్డారు, బయటపడండి. తర్వాత ఎంత ఏడ్చినా కూడా లాభం ఉండదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రాశి వారు పడిన ఆ యొక్క పరిస్థితులు ఏమిటో, ఆ యొక్క ప్రమాద గంటికలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. అయితే కుంభరాశి వ్యక్తులు, అసలు ఈ యొక్క పితృ రుణ శాపం అనేది మీకు ఏ విధంగా తగిలిందో తెలుసా? కుటుంబ సభ్యులు తమ యొక్క పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయి ఉంటారు. అయితే వాళ్లుగా బ్రతకడం కోసం కన్నవారిని, అంటే తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమంలో విడిచిపెట్టడము, లేదా ఈ రాశి వ్యక్తులకు వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారికి వార్షిక ఆచారాలు, అంటే సంవత్సరికం కావచ్చు, పితృ కార్యాలు కావచ్చు చేయకుండా వారి యొక్క ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండకుండా విఫలమైనందులకు గాను ఈ యొక్క పితృ రుణ శాపం అనేది ఈ రాశి వారి జాతకులకు తగులుతూ ఉంటుంది. అయితే ఈ పితృ రుణ శాపం కారణంగానే ప్రతి విషయంలో కూడా వీరికి అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరు ఏదైనా పని ప్రారంభించాలి అంటే కూడా ఆ పనులు ముందుకు సాగకుండా ఆటంకాలు కలుగుతూ వస్తున్నాయి. అయితే ఏదో ఒక సమస్య, ఏదో ఒక అడ్డంకి, ఇవన్నీ కూడా విజృంభిస్తాయి. అయితే వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో వీళ్లకు ఖచ్చితంగా ప్రతికూల వాతావరణం అనేది ఉంటుంది. అలాగే చిన్న చిన్న పనుల్లో కూడా వీరికి వాదనలు అనేవి జరుగుతూ ఉంటాయి. నిరంతరం కూడాను ఈ రాశి వారు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. దానికి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి జరుగుతుంటాయి. వీళ్లకు శారీరక సమస్యలు కానీ, మానసికమైనటువంటి సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సార్లు అయితే ఈ శాపం కారణంగా కుటుంబంలో అనూహ్యంగా ఆత్మహత్యలు వంటివి కూడా జరగచ్చు. అయితే ఇదే విధంగా ఎక్కువ కాలం కుటుంబంలో ఏమైనా శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా అంతులేని పేదరికం వీరికి సంభవిస్తోంది. ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఇక ఈ పని పూర్తి అవుతుంది అని అనుకునేటటువంటి పనులు కూడా చివరి దశకు వచ్చి ఆగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావు, వస్తుందని గట్టి నమ్మకంతో ఎంత శ్రమించినా కూడా ఆ యొక్క ప్రమోషన్ అనేది చివరి వరకు వచ్చి ఆగిపోవచ్చును. ఇక అదే విధంగా మీకు మీ యొక్క కార్యాలయంలో ఏమైనా పనులు అప్పగించినా కూడాను ఆ యొక్క పనులు మీరు ఎంత శ్రద్ధగా, సక్రమంగా చేసినా కూడా మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కకపోవచ్చు. ఆదాయంలో మార్పు అనేది చోటు చేసుకోదు. ఎటువంటి ప్రమోషన్లు ఉండవు. ఇవన్నీ కూడా పితృ రుణ శాపం కారణంగానే జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఖచ్చితంగా ఈ పని అవుతుందని లాస్ట్ వరకు వచ్చి సడన్ గా ఆగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఈ రాశి వ్యక్తులు తెలుసో తెలియకో చేసిన పాప కర్మల ఫలితం అనేది ఖచ్చితంగా ఇప్పుడు పితృ రుణ శాపం మూలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. అందువల్ల మీరు ఈ యొక్క శాపంలో ఎక్కువగా భయపడుతూ, బాధపడుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వారికి అస్సలు అనుకూలంగా ఉండవు. అయితే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేమైతే చాలా బాగా చూసుకుంటున్నాం కదా, మరి ఈ పితృ రుణ శాపం అని అంటున్నారు ఏమిటి అని మీకు సందేహం కలగొచ్చు. అయితే మీరు ఈ జన్మలో మీ తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నారో అది మీకు తెలుసు. కానీ గత జన్మలో మీరు మీ యొక్క పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని కారణంగా ఆ యొక్క శాపం అనేది ఈ జన్మలో పడుతుంది. అంతేకాకుండా మీరు ఇలా చేయకపోయినా కూడా మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ యొక్క పూర్వీకులు గాని
వారి తల్లిదండ్రులను గాని సరిగ్గా చూసుకోకపోయి ఉన్నా కూడా ఈ యొక్క శాపం అనేది తరతరాలుగా వెంటాడుతూ వస్తుంది. మరి ఈ పితృ రుణ శాపం అనేది వస్తుంది. ఇక ఈ కారణంగానే వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతుంటాయి, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వీటన్నింటి నుండి మీరు బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పితృ రుణ శాపం నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఆనందాలు పొందాలి అనుకుంటే గనక ఈ పరిహారం అయితే చేయాలండి. లేట్ చేయకండి. ఈ యొక్క పితృ రుణ శాపం నుండి బయటపడాలి అంటే గనక ఈ పరిహారమే మీకు శ్రేష్టవంతమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజున పేదవారికి ఆహారం, బట్టలు దానంగా ఇవ్వండి. అది మీరు అలవాటు చేసుకోండి. అదేవిధంగా డబ్బుల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, లేదా ఆహార రూపంలో అవ్వచ్చు, మీకు చేతనైనంత కూడా ఖచ్చితంగా అమావాస్య తిథి నాడు మనస్ఫూర్తిగా ఈ దానాలు అనేవి చేయాలి. అలాగే రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని సమర్పించండి. ఇక పక్షులకు, పశువులకు ఆహారాన్ని పెట్టండి. అలాగే ప్రతి సోమవారం తిథి నాడు శివాలయానికి వెళ్లి శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల పితృ రుణ శాపం నుండి బయటపడతారు. గత జన్మల కర్మల నుంచి మీకు విముక్తి అయితే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.